రీఓపెన్ రోజా బుక్స్ యూనిఫామ్. ఇది గ్రేట్. తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒకటి బుక్స్ మొత్తం తయారుగా పెట్టిర్రు. ఈ కేసీఆర్ వీళ్ళు ఎప్పుడు చేయలేదు. స్కూల్ తెరిచిన రోజే బుక్కులు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. నెలలైన పోయేది. అప్పుడు ఉమ్మడి జిల్లాకు చేరుతున్న పుస్తకాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో సిద్ధమవుతున్న యూనిఫామ్ జతకు 70 చొప్పున కుట్టాలి. వారెవ్వ. గవర్నమెంట్ స్కూళ్ళు విద్యార్థులకు ప్రభుత్వ కానుక ఇస్తా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది సూపర్. డ్రంక్ అండ్ డ్రైవ్తో కేసులో 26 మంది ఫైన్ అని కనబడుతూ ఉంది. తడిసిన ధాన్యాన్ని కొనాలి. ఇది మాత్రం ఎంత మొత్తం ఎంత ఇస్తూ ఉన్నారు ఇక్కడ. అయితే ఇప్పటి వరకు పార్ట్ 1లో పుస్తకాలు 2,55,690 మాత్రమే ఖమ్మం చేరుకున్నాయి. పార్ట్ 2కు సంబంధించినటువంటి ఇంకా 2,37,250 పుస్తకాలు రావాల్సింది. అయితే ఇక్కడ స్టూడెంట్స్ మొత్తం యూనిఫామ్ అందేలా పనులు జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,323 స్కూళ్ళలో 62,532 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ 2.5 అంటే 2,50,000 మీటర్ల క్లాత్ అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు 29,850 మంది బాలురు, 32,682 బాలికలకు అవసరమైనటువంటి మొదటి జత క్లాత్ వచ్చేసింది. ఇక దాని తర్వాత కుట్టడం కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. ఖమ్మం జిల్లాలో 1,269 స్కూళ్ళలో చదువుకున్నటువంటి 69,241 మంది విద్యార్థులకు 2,95,420 మీటర్ల క్లాత్ అవసరమైంది. అంటే బట్ట ఎంత, పుస్తకాలు ఎంత, బట్టలు కుట్టడం వెరీ గుడ్. ఇక ఖచ్చితమైనటువంటి కొలతలతో కుట్టిస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. వెరీ గుడ్.